సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. ప్రార్థనకి వెళ్ళే ముందుగా కీర్తన గ్రంథము 65వ కీర్తనల గ్రంథము 65వ కీర్తన. మొదటి 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను మొదటి వచనాన్ని చదువుతాను, మీరు 2వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ 2 వచనాలు మాత్రమే చదువుదామండి. కీర్తన 65వ అధ్యాయము 2 వచనాల్ని, మొదటి 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. దేవుని యొక్క ప్రజలుగా మరి ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మన ప్రార్థనను ఆలకించి మనకు సహాయం చేయాలి అంటే మనం ఎలాగూ దేవుణ్ణి ప్రార్థించాలి, రెండవదిగా మనం ఎలాగూ దేవుడికి ఉండాలి అనే విషయాల్ని మనం ఎప్పుడూ కూడా ప్రార్థన కొరకే వచ్చినప్పుడు తెలియచేయబడుతూ ఉంటున్నాయి అన్నమాట. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నాము కదా, కాబట్టి మనకిష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించితే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. ఆయన నమ్ముకున్న తర్వాత ఇంకా మరి ఎక్కువగా మనం జాగ్రత్త కలిగి ఉండవలసిన వారికి ఉంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాతే మరి ఎక్కువగా జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఏ వైపు నుంచి పాపము మన మీద దాడి చేయగలుగుతుందో, లేక ఎటువంటి పాప సంబంధమైన పరిస్థితులు మన మీదకి రాకుండా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని అంటాడు, మనం దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి మరి ఎక్కువ జాగ్రత్త కలిగి ఉండాలి అంటాడు ఆయన. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే, ఎటు చూసినా ఏ లోకము పాపముతో నిండిపోయింది. అంటే పాపం ఎలా నిండిపోయింది అంటే మనుషుల యొక్క చెడు నడతలను బట్టి, చెడు కార్యములను బట్టి, ఇలాంటి మానవులు చేసిన చెడు పనులను బట్టి భూలోకమంతా చెడిపోయింది. కాబట్టి మనము ఇలాంటి పాపమునకు లేక లోకమునకు, మనుషులకు దూరముగా జీవించవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకంటే చెడు అనేది మనకు తెలిస్తే దాని దగ్గరికి వెళ్ళమండి. ఎందుకంటే చెడు అనేది తెలిస్తే దాని దగ్గరికి వెళితే ఆ చెడు మన మీద కూడా తూలుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ లోకం అనే పాపములో మనం పడుకున్నట్లుగా, దాని సమీపముకి వెళ్ళకున్నట్లుగా మనల్ని మనం మరి జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారు ఉంటున్నామండి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ఎలాగో దేవుణ్ణి ప్రార్థించాలి, రెండవదిగా దేవుడు ప్రార్థనను, మన ప్రార్థనను దేవుడు అంగీకరించి మనకు సహాయం చేయాలంటే మనం ఎలాగో ఉండాలి. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఎప్పుడైతే మనము ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు తగినట్లుగా మనం జీవించగలుగుతామో అప్పుడు నీవు ఏ విషయాల గురించి అయితే దేవుణ్ణి అడుగుతున్నావో అవి తప్పక దేవుడు మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయనకి నిజముగా మొరపెట్టే వారి యొక్క ప్రార్థనను ఆయన ఎప్పుడు నిరాకరించే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు. ఎవరైతే నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్లుగా ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకోగలుగుతారో అలాంటి వారికి దేవుడు తప్పక సహాయం చేయగలిగిన వాడండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి దైవజనుడైన, మరి ఈ యొక్క ప్రధాన యాజకుడైన లేక ప్రధాన గాయకుడైన ఈ దావీదు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు చాలా విషయాల్లో, ఎందుకంటే ఆయన తన అనుభవాలు గుండా, తను వెళ్ళిన పరిస్థితులు గుండా ఆయన ఏ రీతిగా ఉన్నాడు అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడనమాట. సరే, దేవునికి మనం మౌనంగా ఉండడం అనేది, నిజంగా దేవునికి స్తుతి చెల్లించడము అనేది
లేదా దేవుడి దగ్గర నుంచి మనకు సహాయం కూడా కలుగుతుంది. మరొక మాట మీరు చూపిస్తాను. 62వ కీర్తన గ్రంథము 62వ అధ్యాయము మొదటి వచనమండి. 62 మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. సరే, ఆయన అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అంటే మనం మౌనముగా ఉండడం అనేదే నిజంగా మనకు విజయానికి గల మొదటి కారణం అండి. చాలాసార్లు మన తొందరపాటు వల్ల కానీ, లేక మన యొక్క మరి ఈ లోకములో జరుగుతున్న పరిస్థితులు చూసి కంగారు పడడం వల్ల కానీ ఏమీ జరగదన్నమాట. మనం ఎప్పుడైతే దేవుడి వైపు మనం కాచి ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటామో అప్పుడే దేవుడి దగ్గర నుంచి సహాయం అనేది కలుగుతుంది. దేవుని యొక్క ప్రజలుగా మరి ముఖ్యంగా మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొంత దేవుడి దగ్గర వేచి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు దేవుడు అడగగానే సహాయం చేయగలుగుతాడు, కొన్నిసార్లు అడగగానే కొంత సమయాన్ని దేవుడు తీసుకుంటారు, లేక కొన్నిసార్లు మనం అడిగితే లేక మనం అడిగినా ఒకవేళ దేవుడు ఇవ్వకపోవచ్చు. కాబట్టి దేవుడు ఇవ్వకపోయినంత మాత్రాన్ని, దేవుడు కొంత ఆలస్యం చేసినంత మాత్రాన్న ఆయన చెడ్డవాడు అనేవాడు కాదు. ఎందుకంటే మనం అడిగే విషయాలు కూడా ఎలాంటివి అడుగుతాము అంటే మనకు తలకు మించిని అడుగుతూ ఉంటాం. మనందరం తెలుసు కదా, ఎప్పుడు మనం ప్రార్థన చేయాలనుకున్నా, మనం ప్రార్థన చేసినా దేవుణ్ణి చాలామంది మనుషులు యేసుప్రభుని ఎరిగిన వారు, ఎరగలేని వారు సంగతి వదిలేయండి, ఎరిగిన వారు ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా మాకే కష్టము, ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఇబ్బంది లేకున్నట్లుగా మేము బ్రతికినంత కాలము సంతోషంతో జీవించేలాగా మాకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి కోరికలు కోరుతారు అంటే, నాకు ఏ కష్టము రాకూడదు, ఏ బాధ రాకూడదు, ఏ సమస్య ఉండకూడదు, నేను అన్ని సమృద్ధిగా కలిగి నేను సంతోషంగా జీవించాలి తండ్రి అంటారు. అలా జరుగుతుందా? జరగదా? మనం దేవుడిని అడుగుతున్నాం కదా, మరి దేవుడు ఇవ్వాలి కదా. మరి మనం అడిగింది ఏంటి? స్వార్థం ఏముంది అందులో? భూమి మీద ఉన్నంతకాలం మాకేమీ కష్టము, బాధ, శ్రమ ఏమీ రాకుండా మమ్మల్ని కాపాడు తండ్రి, మాకు కావలసినవన్నీ మాకు అనుగ్రహించి తండ్రి అని కదా ప్రార్థిస్తున్నాం. ఇంక అంతకంటే మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? సరే, మీకు ఒక మాట చూపిస్తాను. ఉదయం మేము కుటుంబంగా బైబిల్ చదువుతుంటే దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు, మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 7వ అధ్యాయము. యోబు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనమండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూనివాని దినముల వంటివి కావా? ఇప్పుడు యోబు ఆయన 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ఈ 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటున్నాడు. మనం జీవించే జీవితం అంట అన్ని యుద్ధాలతోటే జీవిస్తామంట. నిజమా? ఏంటి యుద్ధాలు? ఏ యుద్ధాల గురించి ఆయన చెప్తున్నాడు? యోబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన? నిజమేనండి. ఈ లోకములో చిన్న జీవి దగ్గర నుంచి పెద్ద జీవి వరకు అది బ్రతకాలి అంటే రోజు దానికి పోరాటమే. ఒకదాన్ని చంపుకొని ఒకటి బ్రతకాలి, ఒకదాన్ని చంపుకొని ఒకటి బ్రతకాలి. అలాగే ఈ సృష్టి యొక్క ధర్మము దేవుడు అలాగే పెట్టాడు ఆయన. కాబట్టి ఇది పోరాటమైన జీవితం అన్నమాట. మనిషి కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా పోరాటము చేస్తూనే బ్రతుకుతూ ఉండాల. తను చచ్చిపోయేదాకా మానవుడికి యుద్ధకాలమే. అంటే ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా తనకు అనేకమైన పోరాటాల గుండా వెళ్ళవలసిన వాడు. ఏంటి పోరాటాలు అంటే, మనిషి బ్రతకడం కొరకు అనేక వాటిలతో పోరాడాలి ఈ లోకంలో. అంటాం కదా, ఈరోజు డబ్బులు కలగాలి అంటే, సంపాదించాలి అంటే ఊరికినే సంపాదన రాదు. మనం ఎంత కష్టపడితే, ఎంత ప్రయాసపడితే
ఆ ధనం అనేది మనకు కలుగుతుంది, సంపాదించుకోగలుగుతున్నాం. అంటే మనం బ్రతకాలి అంటే ఈ భూమి మీద మనం జీవించే కాలం అంతా కూడా యుద్ధకాలమే. ఇలాంటి యుద్ధకాలము అంటే ఇలాంటి యుద్ధ భూములోనికి వచ్చిన తర్వాత యుద్ధము చేయకుండా ఎలాగ నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు? మనం అనేది ఏంటంటే, ప్రభువా నాకు ఏ కష్టము, ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఎటువంటి కొరతలు లేకుండా నన్ను కాపాడు అంటున్నావు. మనం పుట్టిందే దాని కొరకు, అవునా? సరే మీకు చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను. 5వ అధ్యాయము యోబు గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలండి. 5వ అధ్యాయము 6-7 వచనాలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభావునికే పుట్టుచున్నారు. మనుషులు ఎందుకు పుడుతున్నారట? శ్రమలు అనుభవించడం కొరకే పుడుతున్నారట. మనం పుట్టిందే శ్రమలు అనుభవించడానికి పుడితే మరి శ్రమలే వద్దంటే ఎలా కుదురుతుంది చెప్పండి? మనం ఎంత స్వార్థపరులు. దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మాకు ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ శ్రమ, ఏ ఇబ్బంది ఉండకూడదని కాదు. ఎలాంటి యుద్ధ కాలంలో అంటే ఎలాంటి శ్రమలో, కష్టాలు, బాధలు వచ్చినా ప్రభా వాటన్నిటిలో నాకు తట్టుకునే శక్తిని, నాకు సహాయమును దయచేయని అడుగు. అది తీసేయని చెప్పొద్దు, సహాయం చేయి తండ్రను. అందులోనే దేవుడు నీకు సహాయం చేయగలడేమో కానీ అవి పూర్తిగా లేకుండా నీకు ఎలా చేయగలడు? ఒకవేళ లేకుండానే చేశాడు అనుకోండి, మనం దేవుడు మాట వింటామా? మనకు అన్నీ కలిగాయి అనుకోండి, మనం దేవుడు మాటే వినవండి. అందుకనే కొన్నిసార్లు దేవుడట కొన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్ని మన మీదకి పంపిస్తాడట. అలా పంపించడం అంట మనకెంతో క్షేమాభివృద్ధిని కలిగించడానికంట. కొన్నిసార్లట కొన్ని వ్యాధులు అంటే కొంత వ్యాధి రావడం అనేదట శరీరానికి మంచిదట. వ్యాధి వస్తే శరీరానికి మంచిదే ఉంటుందండి. వ్యాధి వస్తే బాధపడాలి తప్ప అంతకంటే ఉపయోగం ఏముంటుందట? కాదట. ఎందుకంటేనంట ఏదైనా ఒక వ్యాధి మన శరీరంలోకి వచ్చినప్పుడంట మన శరీరము దాన్ని తట్టుకునే శక్తిని పెంచుకుంటుందట, దాని అంతట దాన్ని బలాన్ని తెచ్చుకుంటుందట. అలాగే తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. అంటే జబ్బును తట్టుకునే శక్తి మనకు పెరుగుతుంది. అలాగ పెరగడం వల్ల ఏమవుతుందంటే కొన్ని జబ్బుల్ని తేలికగా మన శరీరం జయించేస్తుంది అన్నమాట. అంటే ఒక ఆయన ఇలా చెప్పాడు, జ్వరం రావడం మంచిదండి అన్నాడు. జ్వరం రావడం మంచిదేముంది? జ్వరం వస్తే నోరంతా చేదైపోతుంది, ఏమి తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, ఎంతో కష్టం. కానీ రావాలట. ఎందుకు రావాలి అంటేనట ఆ జ్వరం రావడం వల్ల శరీరంలో రెసిస్టెంట్ పవర్ అంటే ఆ వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఇంకా దీనికంటే కొన్ని జబ్బులు తట్టుకునే శక్తి పెరుగుతుంది అంటున్నాడు ఆయన. అలాగే మన కష్టాలు, బాధలు, శ్రమలు ఇవి రావడం ఎందుకు అంటేనంట ఇంతకంటే ఇంకెక్కువ వచ్చినా లేకపోతే ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి మనలో పెరుగుతూ ఉంటుందట. అందుకనే ఈ భూమి మీద మనం జీవించిన జీవితం అంతా కూడా యుద్ధకాలమేనండి. ప్రతిరోజు పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనిషి బ్రతకాలంటేనే పోరాటం చేయాలట. ఆ పోరాటం లేకపోతే మానవుడి యొక్క మనుగడ లేదట, బ్రతకలేడు. అంతే కదా? మన శరీరంలో మనకు తెలియకుండానే అనేక యుద్ధాలు జరుగుతున్నాయట మన శరీరంలోనే. కారణం ఏంటంటే మన శరీరంలో ప్రతిరోజు కొన్ని వేల క్రిములు అంటే మనలో ఉన్న శక్తి అంటే అవి రక్త కణాలు, తెల్ల కణాలే కానీ ఎర్ర కణాలే కానీ కొన్ని బయట నుంచి వచ్చే వ్యాధుల వల్ల, కొన్ని కీటకాల వల్ల, కొన్ని అంటువ్యాధుల వల్ల మన శరీరంలోనికి వెళ్ళి మన రక్తంలో కలిసినప్పుడంట అవి వీటితో పోరాటం చేసి వాటిని చంపి కొన్ని ఇవి కూడా చచ్చిపోతున్నాయంట, ఇలా కూడా చనిపోతున్నాయంట. అలాగా రోజు మన యుద్ధంలో మనం ప్రాణము అంటే మన ప్రాణమైన ఈ రక్తములో రోజు ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచడం కొరకు కొన్ని బయట నుంచి వచ్చే ఆ వ్యాధుల వల్ల కొన్ని చనిపోతున్నాయి మని, అంతేకాదు వాటిని కూడా చంపుతున్నాయి. అలాగే వాటిని చంపినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. లేదు అవి మన రక్త కణాల మీద దాడి చేసి మన రక్త కణాలను ఎక్కువ చంపేస్తే వాటికి విజయం ఎక్కువైందంటే ఆ వ్యాధి మనలో బలపడడం మొదలు పెడుతుందట. అలాగ వ్యాధి
మన జీవితంలో స్థిరస్థాయిగా ఉండిపోతుంది అన్నమాట. ఎందుకంటే మన మీద అవి విజయం సాధించాయి కాబట్టి, మన రక్త కణాలు వాటిని జయించలేకపోయాయి కాబట్టి, ఇంకక్కడి నుంచి అవి ఏం చేస్తాయంటే అన్నీ ఒక చోట తయారయ్యి ఒక కణితిలాగా తయారవుతాయట. ఒక కణితిలాగా తయారవ్వడం, రెండవదిగా ఆ కణితి క్యాన్సర్కి కూడా దారితీస్తుంది. అంతే కదా, ఈ రోజులో చెప్తున్నారు కదా, ఎక్కడైనా శరీరంలో ఒక కణితి, ఒక కాయ బయలుదేరింది అంటే ముందే పరీక్ష చేసుకోవాలంటున్నారు. ఎందుకు అంటే అది మంచిదా చెడ్డదా, అది ఎందుకు వచ్చింది, ఇలాగ ఉండడం వల్ల అది ఎంత ప్రమాదం. ఒకవేళ అలా వదిలేసామనుకోండి పెద్ద అదేం కాదు అని చెప్పిన డాక్టర్లు అంటారు, ఇప్పటికి పర్లేదు, కానీ రోజు రోజుకి ఇంకా కొన్ని సంవత్సరాలకే లేదా కొన్ని నెలల తర్వాత అది రోజు రోజుకి పెరిగి అది క్యాన్సర్కి దారి తీయొచ్చు అంటారన్నమాట. ఎందుకు అలాగంటారంటే వాటి బలం పెంచుకుంటూ ఉంటాయి కాబట్టి. అలాగే శరీర సంబంధంగా మనం బలపడాలి, స్థిరపడాలి అంటేనంట కొన్ని శ్రమలను మనం అనుభవించాలట. ఈ శ్రమలు కష్టాలే మనల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి మొదటి కారణం అవుతుందట. సరేనా, మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి బలపరిచి, స్థిరపరిచి బలపరుచును. సరే, ఆయన అంటున్నాడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. శ్రమ లేకుండా మనం స్థిరపడ్డము, బలపడ్డం అనేది ఉండదండి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా చాలాసార్లు మనం ఎలా ప్రార్థన చేస్తామంటే, నాకు ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ శ్రమలు, ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు రాకుండా చూడు తండ్రి అంటాం. మరి అలాంటప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎలాగంటాడు? ఆయన ఎలాగంటాడు? ఆయన అంటాడు, లేదు లేదు, నువ్వు చెప్తుంది మంచిది కాదు, అది నేను చెయ్యను కూడా. అలాగ చేస్తే నేను నిన్ను పోగొట్టుకోవాల్సి వస్తుంది. నేను నిన్ను పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నువ్వు వీటికి నిలబడవలసిందే. ఎందుకు నిలబడాలి అంటే ఈ కష్టాల్ని, బాధల్ని, శ్రమల్ని నువ్వు తట్టుకోగలిగితే ఇంకా ముందుకి ఇంకెలాంటి సమస్యలు నీ జీవితంలోకి వచ్చినా నిలబడే శక్తి అనేది నీకు కలుగుతుందన్నమాట. ఇప్పుడుతో ఆగవండి. చాలాసార్లు అనుకుంటాం ఇప్పటికి మన కష్టాలు పోయి అనుకోండి, మళ్ళీ రావా? వస్తాయి. మనం చచ్చేదాకా వస్తూనే ఉంటాయి అన్నమాట. భూమి మీద మనకి కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎప్పుడు పోతాయంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాతే పోతాయి. అంతవరకు మనకు పోవండి. కానీ యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, దేవుడి దగ్గరికి రావడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ శ్రమలలో, ఈ కష్టాల్లో, ఈ బాధలు, ఈ ఇబ్బందుల్లో దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేయగలుగుతాడు. అది సరే, దేవుడు సహాయం చేయగలుగుతాడు. ఆయన సహాయం ఎక్కడుంటుంది అంటే ఇలాంటి పరిస్థితుల్లో. అంతేకాని నీకే కష్టము, ఏ బాధ, ఏ శ్రమ లేకుండా ఉంటే ఇక దేవుడే నీకు అవసరం లేదు కదా. ఆయన మాట ఏం వింటావు? ఆయన దగ్గరికి ఎందుకు వస్తావు? ఆయన ఎందుకు ప్రార్థన చేస్తావు? ఇవన్నీ అవసరం లేదు కదా. నీకు అన్నీ సుఖం ఉన్నప్పుడు దేవుడు ఎందుకు? ఇంకా చాలాసార్లు చెప్తూ ఉంటాం, దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు అవసరం అవుతాడు అంటేనంట, తనకు జబ్బైనా రావాలంటే డబ్బైనా పోవాలట. ఒక మనిషికి దేవుడు ఎప్పుడు అవసరం అంటాడంటే, తన దగ్గరున్న డబ్బంతా పోవాలి, లేకపోతే జబ్బైనా రావాలట. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాడట. ఈ రెండు లేవనుకోండి, ఈ రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు దేవుడు అవసరం. లేవనుకోండి, దేవుడు అవసరం లేదు కదా. అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఎందుకండి? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు స్వార్థంగా ప్రార్థన చేస్తాం. నేను ఇలాగ ఉండాలనుకుంటున్నాను, నన్ను ఇలాగ ఉంచు తండ్రి, నాకు ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ శ్రమలు లేకుండా చేయి తండ్రి అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, అది ఎలాగవుద్ది? అసలు భూమి మీద పుట్టడమే నువ్వు బాధలు అనుభవించడం కొరకు పుట్టావు. ఎందుకంటే ఆదాము చేసిన పాపము ఆ రోజు నుంచి మరలా మనం చచ్చిపోయేదాకా దాన్ని మనం అనుభవించవలసిందే.
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా వీటన్నిటినీ భరించాలి. నేను భరించలేను అనుకుంటే దానికి దేవుడేం చేస్తాడు? ఆయన నువ్వు భరించినా భరించలేకపోయినా ఆ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళవలసిందే. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ అలాగే వెళ్ళారు. ఎంత గొప్పవాళ్ళైనా అలాగే వెళ్ళారు, ఎంత భేదవాళ్ళైనా అదే మార్గము గుండా వెళ్ళారు. ఏ మార్గము అంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా సకలమైన ఉపద్రవాలన్నిటి నుంచి మనం వెళ్ళవలసిందే, అన్ని సమస్యలు గుండా వెళ్ళవలసిందే. అందుకే దావీదు మహారాజు కూడా ఆయన అలాగ అంటాడు. ఆయన మొదటి రాజులు రాసిన గ్రంథము 2వ అధ్యాయాలు అంటాడు, సొలొమోనుతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, సొలొమోనా, నేను నమ్ముకున్న నా దేవుడు సకలమైన ఉపద్రవములన్నిటిలో నుండి నన్ను కాపాడాడు. అంతటి రాజుకి ఆయనకేంటి కష్టాలు, బాధలు, శ్రమలు అనుకుంటాం, కానీ ఆయనకి కూడా ఎన్నో పోరాటాల గుండా తను కూడా వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఈ లోకములో ఉన్నంత కాలము కూడా ఈ యుద్ధ కాలమున అంటే ఈ పోరాటముల నుండి, ఈ శ్రమలు, కష్టాలు, బాధల నుండి మనం వెళ్ళవలసిందేనండి. అలాగే వెళ్ళినప్పుడే మనము ఒక బలమైన సాధనముగా, ఒక బలమైన వ్యక్తిగా మనం స్థిరపడగలుగుతాం, దేన్నైనా తట్టుకోగలుగుతాం. అంతేకాని నాకేదీ లేకుండా చేయి తండ్రి అని అడిగితే మనము తట్టుకోలేము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని నమ్ముకున్న తర్వాత మౌనముగా ఉండడానికి ప్రయత్నించే. అంటే ఏంటి మౌనము అంటే, మానవ తలంపులని, మానవ ఆధారమైన సంబంధమైన పరిస్థితుల్ని నువ్వెప్పుడూ ఆధారం చేసుకోకు. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో దైవజనుడైన యెషయా ఇలాగూ మాట్లాడుతూ వచ్చారు. ఆయన సరే ఏం మాట్లాడారో మీకు చూపిస్తాను. 15వ వచనం అండి, 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు, మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. చూసారా, మనకి విజయం ఎప్పుడు కలుగుతుంది, మనకు సహాయం ఎప్పుడు దొరుకుతుంది, లేక మనం నిజంగా మనకి ఎప్పుడు బలం కలుగుతుంది అంటే దేవుని నమ్ముకొని మౌనముగా ఉండడం వల్ల. దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా మనం నిలిచి ఉండాలి. కంగారు పడకూడదు. కంగారు పడ్డాం అనుకోండి, అర్థమైందా, అదే మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంతే కదా. ఏదైనా చూడండి, ఈ భూమి మీద ఉన్న ఏ జంతువైనా, ఏదైనా సరే ఎందుకు మన మీద దాడి చేస్తాయి అంటేనంట, వాటిని ఎక్కడ మనం ఏం చేస్తామేమో అని ముందే మన మీద దాడి చేసేస్తాయట. వాటి భయమే మన మీదకి వచ్చి పడిపోద్దట. నిజమండి. అందుకని దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఏ పరిస్థితులు వచ్చినా కంగారు పడకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా జీవితంలో ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నాను, లేక ఇలాంటి సమస్య నా మీదకి వచ్చింది, నువ్వు సహాయం చేయి అని ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, ఆయన్ని నమ్ముకునటం వలన మనకు రక్షణ కలుగుతుందండి, సహాయం కలుగుతుంది. ఆయన నమ్ముకున్న వారికి తప్పక సహాయం కలుగుతుంది. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు కదా. సరే, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. కీర్తన 46వ అధ్యాయము, కీర్తన 46వ అధ్యాయము, క్షమించండి, 42వ అధ్యాయము, కీర్తన 42వ అధ్యాయము 11వ వచనమండి. 42:11. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. చూసారా, ఆయన అంటున్నాడు, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీకెందుకింత తొందర, ఎందుకు నువ్వు ఇలాగున్నావు? దేవుడు లేడా? ఆయన నిన్ను కాపాడలేడా? ఆయన నిన్ను రక్షించలేడా? నిన్ను విడిపించలేడా? మనకి అలాంటిదప్పుడు నీకు నువ్వెందుకు దేవుడి దగ్గరికి వెళ్దాం? కాబట్టి మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాము అంటే, మనకు దేవుడు ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుండి
మనల్ని రక్షించి కాపాడడానికి ఆయన సమర్థుడు. ఇవన్నీ వస్తానే ఉంటాయి, కానీ వీటన్నిటిలో దేవుడు కూడా మనతో తోడుగా ఉంటాడనమాట. అన్ని పరిస్థితుల నుంచి మనల్ని కాపాడి తప్పించగలుగుతాడనమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా మనం ఎందుకు భయపడమంటే, ఎలాంటి పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు కూడా నాకు దేవుడు ఉన్నాడు, ఈ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా నన్ను విడిపించగలిగిన వాడు, నన్ను కాపాడగలిగిన వాడు, నన్ను రక్షించగలిగిన వాడు. కాబట్టి నేను ఎందుకు తొందరపడాలా, నేనెందుకు మరి కంగారు పడాలా, నేనెందుకు వాటి గురించి చింతించాలా? నా దేవుడు లేడా? ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉంటున్నావు, నువ్వెందుకు నువ్వు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, నమ్మకం ఉంచు, ఆయనే చూసుకుంటాడు. ఇవన్నీ ఎప్పుడు ఏది చెయ్యాలి అని ఆయన సంకల్పమో, ఎప్పుడు ఏది జరగాలని ఆయన ఉద్దేశించాడో అవన్నీ తప్పక జరుగుతాయి. నువ్వు కంగారు పడినంత మాత్రానికి, ఏదో నువ్వు మరి దిగులు పడినంత మాత్రానికి, నీ జీవితంలో మరి అనేక రకాలైన పరిస్థితులు వచ్చిన వల్ల నువ్వు అనేక మరి కలవరమైన పరిస్థితులు గుండా వెళ్ళినంత మాత్రానికి అవేమీ చక్కపడవు. మరి ఎప్పుడు చక్కబడతాయి? ఆయన అనుకునే సమయంలో, ఆయన చిత్తం వచ్చినప్పుడు ఇవన్నీ కుదురుపడతాయి అన్నమాట కదా. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈ మాటను మరలా చూపిస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21 వచ్చినవండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. సరే, మొదటి నుంచి దేవుడు చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడు? అన్నిటికీ కుదురుబాటు కాలం అనేది ఒకటి ఉంది. ఎప్పుడు కూడా అన్నిటికీ సద్దుమణగడానికి, అన్నిటికీ మరి పరిష్కారం అనేది ఒక రోజు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? దేవుని సంకల్పం, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ఏదైతే జరగాలని ఆయన నిర్ణయించాడో ఆ సమయం వరకు కంగారు పడద్దు. కంగారు పడి మనం ఏదైనా మన సొంత ప్రయత్నం మనం చేసామా, అది మన మీదకి చాలా కీడుని తీసుకొస్తుంది. చాలాసార్లు అనుకుంటాం, దానివల్ల నాకు కీడేంటి అనుకుంటాం, కానీ ఆ కీడు ఇప్పుడు కనపడదు. రాను రాను ఆ పరిస్థితులన్నీ జరుగుతూనే కొలిది దానివల్ల వచ్చే పరిహాసం ఎలాగుంటుంది అని అప్పుడు తెలుసుకుంటాం. అందుకని చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాం, దేవుని వాక్యం ద్వారా చూపిస్తూ ఉంటాం. దేవుడు ఏదైనా మనకి ఇవ్వలేదు అంటే దాని గురించి ప్రయాసపడవద్దు. దేవుడు ఇవ్వలేదు అంటే అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది, ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఇవ్వలేని దానిని మానవుడు పొందాలి అనుకుంటే మాత్రం దానివల్ల మనకు నష్టము, కీడే కలుగుతుంది తప్ప మనకి మేలు జరగదు. కారణం ఎందుకు మేలు జరగదు అంటే, దేవుడు ఇవ్వలేని దానిని నువ్వెలా సంపాదించుకోవాలనుకుంటున్నావు? ఒకవేళ అలాగ సంపాదించుకుంటే అది నీకేం మేలు జరుగుతుంది? అవునా? సరే, మీకు ఒక మాట చెప్తాను. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ విశ్వాసులు. దేవుడి మందిరాన్ని, దేవుని పరిచర్యలో, దేవుని ఇంట్లో బలంగా వాడబడుతూ వస్తున్నారు, అన్ని రకాలుగా బాగున్నారు. కానీ దేవుడు వాళ్ళకి సంతానం ఇవ్వలేదు, పిల్లలు లేరు. చాలా రోజులు దేవుణ్ణి ప్రార్థన చేశారు, కానీ దేవుడు వారికి పిల్లల్ని ఇవ్వలేదు. వాళ్ళు అనుకున్నారు, సర్లే ఇప్పుడు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనకి పిల్లలు లేకుండా ఉంటారా? ఇంక దేవుడు ఇవ్వకపోతే మనకి ఇంక పిల్లలు లేనట్టే కదా, లేనట్టే. ఇంకా దేవుడు ఇవ్వాలి పిల్లల్ని, ఇవ్వకపోతే ఇంక మనకి లేనట్టే. ఇప్పుడు లేకపోతే మరి ఇంకో మార్గం ఏముంటుంది? ఇంకో ఏదైనా మార్గం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏంటి? ఎవరైనా పిల్లల్ని మనం దత్తత తీసుకోవడం కానీ, ఎవరైనా పిల్లల్ని అమ్మేస్తే మనం కొనుక్కోవడం కానీ, లేక అంతకే కాకపోతే అనాథాశ్రయంలో వదిలేసిన పిల్లల్ని ఎవరైనా తెచ్చుకొని పెంచుకోవడం కానీ చేస్తాం. వీళ్ళు కూడా ఏం చేశారంటే, సరే ఇంక దేవుడు ఇవ్వలేదు కదా, చాలా సంవత్సరాలు అయిపోయింది, 15-20 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎవరినైనా పిల్లలు మనం తెచ్చుకొని పెంచుకోవచ్చు. పెంచుకుంటే రేపు
ఇప్పటికీ మనం ఎలాగ ఉండం కదా, మనం పెద్ద వయసు అయిన తర్వాత రేపు మళ్ళీ వాళ్ళు మనల్ని చూడగలుగుతారు అని ఒక అనాథాశ్రయంలోకి వెళ్ళి ఒక బిడ్డను తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత బిడ్డను పెంచారు. బాగా అన్ని విధాలుగా బిడ్డ పెరుగుతున్నాడు. వీళ్ళు కూడా బిడ్డని చాలా జాగ్రత్తగా పెంచారు. కానీ ఒకరోజు ఆ బిడ్డకి అంటే ఒక 12-15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. పరీక్షలన్నీ చేశారు. వీళ్ళు చేయవలసిన టెస్టులన్నీ చేసినప్పటికీ కూడా జ్వరం తగ్గుతలేదు. డాక్టర్లకు అర్థం కాలేదు. ఏంటి ఇన్ని టెస్టులు చేసాం, జ్వరం తగ్గకపోవడం ఏంటి, సరే ఇంకొక టెస్ట్ చేద్దాం అని మళ్ళీ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ బిడ్డకి హెచ్ఐవి అని తేలింది. ఇప్పుడు ఆ బిడ్డని పెంచుకుంటారా? ఇప్పుడు ఆ బిడ్డను వదిలేస్తారా? వీళ్ళు చాలా ఏడ్చారు. ప్రభువా నువ్వు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వలేదు కదా అని ఒక బిడ్డను తెచ్చుకొని మేము పెంచాము, అల్లారు ముద్దుగా పెంచాము. ఇంకా వాడి మీద ఎంత మేము ప్రేమ పెంచుకున్నామంటే మా ప్రాణము వాడి ప్రాణముతో పెనవేసేసుకున్నాం. అంత ప్రేమించాం. ఇప్పుడు అంత ప్రేమించిన బిడ్డకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము ఏం చేయాలని చాలా వాళ్ళ తిండి తినకుండా దిగులుగా ఏడవడం ప్రారంభించారు. ఎంత ఏడ్చారో. అప్పుడు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళారట. అన్న మా కోసం ప్రార్థన చేయండి, బిడ్డకి ఇలాంటి పరిస్థితి అని చెప్పారు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడిస్తే అప్పుడు చెప్పాడట దేవుని సేవకుడు, మీకు దేవుడు ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదు? ఇవ్వాలంటే దేవుడు ఇవ్వలేడా? మరి ఎందుకు దేవుడు ఇవ్వలేని దాని కొరకు మీరు ప్రయాసపడ్డారు? ఇప్పుడు ఎవరో బిడ్డని మీరు తీసుకొచ్చి మీరు పెంచారు, పెద్దోడిని చేశారు. ఇప్పుడు ఆ బిడ్డకి ఆ వ్యాధి రావడం ఏంటి? అంటే దేవుడు మీకు ఇవ్వలేని దాని కొరకు మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే దేవుడు మీకు ఇవ్వకపోతే మీరు తెచ్చుకోలేరా? వేరొక మార్గం ఉంది కదా, మీరు సొంత మార్గాన్ని ఉపయోగించుకున్నారు. చూసారా ఇప్పుడు మీ పరిస్థితులు ఏమయ్యాయో? ఇప్పటికైనా మాట వినండి. దేవుడు మీకు ఇవ్వలేని దాని గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు. సరే, ఎలాగా మీరు ఆ బిడ్డను పెంచారు కాబట్టి ఆ బిడ్డ ఉండేంతవరకు కూడా మీరు ఆ బిడ్డను చూసుకోవాలి, తప్పదు. ఇంకా అలాగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ బిడ్డ చాలా చిక్కుపోయి బలహీనమైపోయి ఆఖరికి వాళ్ళ కళ్ళెదురుగుండే చచ్చిపోయాడు. వాళ్ళెంత ఏడ్చినా ఆ బిడ్డ ఇంక బాగోవలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇవ్వలేని దాని కొరకు మనం ప్రయాసపడితే చివరికి మిగిలేది నష్టమే తప్ప లాభము కాదు. మనం ఎప్పుడూ కూడా ఎలాగ ఆలోచిస్తాం? దేవుడు మనకి ఇవ్వలేదా? వేరొక మార్గంగా సంపాదించుకోవచ్చు, వేరొక రీతిగా తీసుకోవచ్చు, వేరొక రీతిగా మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. దేవుడు నీకెందుకు ఇవ్వలేదు? ఇవ్వాలనుకుంటే దేవుడు ఇవ్వలేడా? ఆకాశమైనది, భూమి అయింది, సమస్తమైంది, ఆయన ఏమి చేయలేడైనా. అది దేవుడి చిత్తం కాదు, నీకు ఇవ్వడం ఆయన చిత్తం కాదు. అది నీకు ఉండకూడదేమో, దానివల్ల నీకు వచ్చే నష్టం కీడేంటో నీకు తెలియదు, అది దేవుడికి తెలుసు. అందుకే నీకు ఇవ్వలేదు. మరి ఇవ్వలేని దాన్ని నువ్వెందుకు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? సంపాదించుకుంటే నీకేం లాభం ఉంటుంది అది? అందుకే దేవుడు అంటాడు, నేను నీకు ఇవ్వలేదు అంటే అందులో ఒక మర్మం ఉంటుంది, అంతే తప్ప నేను స్వార్థపరునైన దేవుడు కదా, అందరికీ ఇచ్చి నీకే నేను ఎందుకు ఇవ్వను? నేను చెడ్డోడినా? లేదు. నేను ఇవ్వలేదు అంటే అది మీ జీవితంలో మీకు ఏ కీడు ఏ అపాయం తీసుకొస్తుందో నాకు తెలుసు. అందుకనే మీకు ఇవ్వకూడదని ముందే నేను ఇవ్వలేదు. మనం అలా ఊరుకుంటామా? దేవుడు మనకి ఇవ్వలేదు అంటే మనం అంత తేలిగ్గా ఊరుకుంటామా? మానవ ప్రయత్నాలు, మానవ జ్ఞానాన్ని, మానవ శక్తిని మనం ఆధారం చేసుకొని మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఇంకా మనం కష్టాల్లోనికి వెళ్తాం. అంతే. మన కష్టాలను మనం ఎక్కువ చేసుకుంటామే తప్ప మన కష్టాలు మనం తక్కువ చేసుకోలేం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు మౌనముగా ఉండు,
నేను నీకు ఇవ్వలేదు అంటే నీ సొంత ప్రయత్నాలు ఏమీ చేయొద్దు, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించవద్దు. అలాగ నువ్వు ఉపయోగించుకున్నావు అంటే అది నీకు కీడికే కానీ మేలుకు కాదు. కాబట్టి చాలాసార్లు దేవుడు మనకి ఇవ్వకపోతే వేరొక మార్గాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎలాగ మనం సంపాదించాలి, ఎలాగ మనం పైకి రావాలి, ఎలాగ మనం లోకంలో ఉన్నతమైన స్థానంలో బ్రతకాలి అని ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం. ఇలాగ ఆలోచించినప్పుడు ఏమవుతామంటే మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమైందా? ఒకవేళ దేవుడు మనల్ని ధనవంతులుగా పుట్టించాలి అంటే దేవుడు పుట్టించలేడా? చేయలేడండి దేవుడు. నిన్ను బీదవాడిగా పుట్టించిన దేవుడే ధనవంతుడిగా కూడా పుట్టించగలడు, ఆయన చేయగలడు. కానీ ఎందుకు దేవుడు నిన్ను ధనవంతుడిగా పుట్టించలేదు? ఆయన సంకల్పం అది. దేవుడు మనల్ని ధనవంతులుగా పుట్టించలేదు కాబట్టి ఇప్పుడు మనం ధనవంతులం అయిపోవాలా? మనం ధనవంతులం అయిపోవాలంటే ఏం చేయాలా? ధనం సంపాదించే ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఊరికినే ధనం పెరగదు కదా. ధనం పెరగాలి అంటే, ఆస్తి పెరగాలి అంటే ఎంత ప్రయాసపడాలి, దాన్ని ఎంత కష్టపడితే దాన్ని పెరుగుతుంది. అందుకే దేవుడు అంటాడు, నీ మానవ ప్రయత్నాలు, నీ మానవ జ్ఞానాన్ని ఉపయోగించి ఇవన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళావు కాబట్టి ఇవన్నీ చివరికి తిరిగి నీ నెత్తి మీదకే వస్తాయండి. అవన్నీ తిరిగి మనమే భరిస్తామంట, అనుభవించాలి. అందుకంటారు కదా, వయసు అయిపోయిన తర్వాత, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు అంటారట, నిజమే ఇలా జరగాలి, నాకు ఇలా జరగాలి. ఎందుకు జరగాలి అంటే నేను చేసిన తప్పు కదా. అప్పుడేగా నేను అలా చేయకపోయి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి రాకపోను కదా. నేను చేసింది నేను అనుభవించాలి. అది తప్పక మనం ఏమి విత్తుతామో అది కోస్తాం, తప్పక అనుభవిస్తాం. అందుకనే దేవుని బిడ్డలుగా ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఆయన అనేది ఏంటంటే, సీయోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే. అంటే మౌనముగా ఉండు, దేనికి కలవరపడద్దు, ఏది జరిగినా నిలిచి ఉండు. కలవరం అనేది వచ్చింది అంటే మనం ఎన్నో రకాలుగా దేవుడి మీద నిందలు వేయడానికి, దేవుణ్ణి దూషించడానికి మొదటి కారణం అవుతుంది. సరే, మీకు ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వెచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుడి కంటే ఐగుప్తులకు దాసులు మగుటియే మేలని చెప్పిరి. సరే, వీళ్ళకి దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు, 10 తెగులు చూపించి వాళ్ళందరిని నాశనం చేసి వీళ్ళు బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళకి ముందు ఎర్ర సముద్రం కనపడుతుందంట, వెనకాల ఫరో యొక్క సైన్యం కనపడుతుందంట. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? నిజంగా ఎన్ని అద్భుతమైన కార్యాలు చూశారు కదా. వీళ్ళు ఏం చేయాలి? ముందు ఎర్ర సముద్రం కనపడుతుంది, వెనకాలేమో ఫరో యొక్క సైన్యం కనపడుతున్నప్పుడు వీళ్ళు నిజంగా దేవుని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చావు, ఐగుప్తుల నుంచి మనం విడిపించావు, వాళ్ళు నాశనం చేసి ఫరో యొక్క చేతుల నుంచి మమ్మల్ని విడిపించి తీసుకొచ్చిన దేవుడివి, ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి కూడా మమ్మల్ని సహాయం చేసి విడిపించు తండ్రి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు తప్పక ప్రార్థన వినేవాడు. ఆయన అంతే కదా, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ వద్దకు వస్తారు అంటే నిజంగా వీళ్ళు అప్పుడు అలా ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళకి సహాయం చేసను. కానీ వీళ్ళు కంగారు పడ్డారు, వీళ్ళు భయపడిపోయారు.
ఫరో తన సైన్యమంతుడితో రథాల మీద గుర్రాల మీద తన సైన్యం వెనకాల వాళ్ళ తరువుకు వస్తున్నాడు. ముందుకు పోదామంటేనేమో సముద్రం కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఆఖరికి ఈ భయములో, ఈ కంగారులో వారు మోషే మీద సనిగారు, దేవుని మీద కూడా అనేక రకాలైన మాటలు మాట్లాడారు. మేము ఇక్కడ చచ్చే కంటే ఐగుప్తులోకి వెళ్ళి చావడమే మేలు కదా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఎడు చూసినా మాకు శ్రమే, ముందు సముద్రం పెట్టావు, వెనకాలేమో సైన్యం పెట్టారు, ఇప్పుడు ఎక్కడ పోతాం మేము? అందుకని మేము ఇక్కడ చచ్చడి కంటే ఐగుప్తులకు దాసులు అవడం మేము వెనక్కే తిరిగిపోతాము అంటున్నారు వాళ్ళు. అంతే కదా, కొన్నిసార్లు మన కష్టాలు, బాధలు, శ్రమలు ఏం చేస్తాయంటే దేవుళ్ళ నుంచి బయట తీసుకుపోతాయట. కష్టాలు, బాధలు, శ్రమలు దేవుళ్ళ నుంచి బయట తీసుకుపోతాయట. ఎందుకు బయట తీసుకుపోతున్నావు? నువ్వు కంగారు పడిపోతున్నావు కదా. ఇవన్నీ నేను భయపెట్టడం వల్ల నువ్వు క్రీస్తు నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు. కానీ యేసు ప్రభువులో నిలిచి ఉంటే అక్కడే నీకు విజయం ఉంది, అక్కడే నీకు విజయం ఉంది. అందుకనే ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడడంతో వీళ్ళు భయపడ్డారట, కంగారు పడ్డారు. అప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది అన్నప్పుడు అప్పుడు చెప్పాడు, మోషే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన దేవుణ్ణి, ఇన్ని పరిస్థితుల నుంచి తీసుకొచ్చిన దేవుణ్ణి ఇప్పుడు ఎలా వదిలేస్తాను అనుకుంటున్నారు మీరు? అంతే కదా, మన జీవితంలో ఎన్ని పరిస్థితులు దాటుకొని వచ్చామండి ఇక్కడికి, ఎన్ని సమస్యలు దాటి వచ్చాం. మరి ఇంతకాలం దేవుడు తోడుగా ఉన్నవాడు ఇప్పుడు ఎందుకు వదిలేస్తాడని మనం అనుకుంటున్నాం. మన అవిశ్వాసం కాకపోతే ఇప్పుడు ఎందుకు దేవుడు మనతో ఉండడు అనుకుంటాం. అప్పుడున్న దేవుడే ఇప్పుడు లేడా? ఉన్నాడు. కానీ మన భయము, మన కంగారు, మన భీతి దేవుడి నుంచి మనల్ని దూరం చేయగలుగుతుంది. అందుకనే వీళ్ళు భయపడి వెనక్కి తిరిగిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే చెప్పాడు, నీ కర్రను సముద్రం వైపు ఎత్తు, సముద్రం 2 పాయలు అయిపోతుంది ఇప్పుడు. కాబట్టి మీకు నేను సముద్రములో బాటను చూపిస్తాను, మీ కొరకు ఆరిన నేలను ఏర్పరుస్తాను. కాబట్టి మీరు నిలిచి ఉండి చూడండి, మీరేం చెయ్యొద్దు, నిలిచి ఉండమని వాళ్ళని అంతే. కంగారు పడొద్దని, అధైర్యపడొద్దని చెప్పు, భయపడవద్దని చెప్పు, నిలిచి ఉండండి, అలా నిలబడండి చాలు. నేను చేస్తాను కదా నా కార్యం అంతా, నేను చూసుకుంటాను అంతనా, మీరేం కంగారు పడకూడదు, నిలబడితే చాలు. అంతే. దేవుణ్ణి ఎరిగిన మనము దేవుడు పక్షంగా నిలబడంతే. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నీకు ఎలాంటి పరిస్థితులు నీకు నాకు సంభవించినా వేచి నిలబడి చూద్దాం అవి ఏం చేస్తాయో, ఎంత దూరం మనల్ని తీసుకెళ్తాయో, ఏ పరిస్థితుల గుండా మనం వెళ్తామో ఒకసారి చూడు. అయితే నీ దేవుడు అంటే నువ్వు నేను నమ్మిన ఆ యేసు ప్రభువు మనం విడిచిపెట్టే దేవుడు కాదు, మనం విడనాడే దేవుడు కాదు. తప్పక వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు, సముద్రాన్నే ఆరిపోయేలాగా చేసిన దేవుడు. మన సమస్యలు పెద్ద కష్టమా? కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, కంగారు పడద్దు, ఏది సంభవించినా ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దు, అసలు ధైర్యాన్ని వదలద్దు. అన్ని పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడు. అందుకని అంటున్నాడు, మౌనముగా ఉండు, మౌనముగా ఉండు, కంగారు పడద్దు. ఏది చెయ్యాలన్నా దేవుడు చేస్తాడు. నిలబడంతే, నువ్వు చూస్తూ ఉండంతే. నీ మీదకి వచ్చే పరిస్థితులన్నీ నువ్వు చూడంతే. మనుషులు నీ మీదకి వచ్చినప్పుడు, సమస్యలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నిలిచి ఉంటే చాలు, ఆయనే చూసుకుంటాడు. చివరిగా మీకు ఒక మాట చూపించని ముగిస్తాను. 124వ కీర్తన 124వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు యాత్రా కీర్తనలు రచించిన దావీదు ఒక మాటను ఈయన జ్ఞాపకం చేశాడు. చూపిస్తాను. 124వ కీర్తన 124వ కీర్తన మొదటి వచనం అండి. మొదటి వచనం, రెండవ వచనం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన మీద రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. చూసారా, ఒకవేళ దేవుడే కానీ తోడుగా లేకపోతే నీ శత్రువులు నువ్వెక్కడ జయించగలవు? నీ మీదకి వచ్చే అపాయాల నుండి నువ్వెలా కాపాడుకోగలుగుతావు? అది నీ వల్ల కాదు.
అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉండని ఎడల ఇవన్నీ మీ మీద దాడి చేస్తాయి. నేను మీకు తోడై ఉన్నాను అంటే ఏదియూ మీకు ఎంత మాత్రం కూడా హాని చేయదు. అయితే ఓ పని చేయి, నువ్వు చేయవలసిన పని ఏంటంటే నమ్మకం ఉంచు, నిలబడంతే. మన మీదకి వచ్చే ఉపద్రవాలన్నిటి మీద మనకు విజయం కలగాలి అంటే వేచి ఉండు, చూడంతే. ఏం జరుగుతాయో చూడు, ఏం జరుగుతాయో చూడు. మీ అందరికీ తెలుసు కదా, సముద్రములో అనేక మంది మునిగిపోతూ ఉంటారన్నమాట. అంటే సముద్రములో దిగిన వాళ్ళు ఎలాగుంటారు అంటే వాళ్ళకి తెలియదు కదా, ఎంత ఈత వచ్చినా సముద్రంలో ఈదడం వేరు, నదుల్లో చెరువుల్లో వేదడం వేరు. ఎలాగుంటుందంటే ఇది నిమ్మలమ్మగా ఉంటుంది, అదేమో అలల చేత ఉంటుంది అన్నమాట. అందుకనే సముద్రంలో ఈదాలి అంటే ముందు సముద్రం గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎలాగ సముద్రంలో ఈదాలి అనేది నేర్పిస్తారనమాట. చాలా ఈజీ అట. బయట నదుల్లో ఈదే కంటే సముద్రంలో ఈదడం చాలా సులువట. ఎంత సులువు అంటేనంట, ఏమీ లేదు, నువ్వు లోనకి వెళ్ళాలనుకో, నువ్వు లోనకి వెళ్ళాలి అనుకుంటేనట ఒక కెరటం బయటకు వస్తూ ఉంటుంది, ఒక కెరటం లోనకి తీసుకెళ్తూ ఉంటుందట. ఆ లోనకి తీసుకెళ్లే కెరటానికి దానికి నువ్వు అప్పగించుకుంటే అది నీ లాక్కుపోద్దట లోనికి. లేదు, వచ్చే కెరటం నుంచి నువ్వు ఒడ్డుకు వచ్చేయాలనుకుంటేనంట ఆ కెరటం కిందకి తప్పించుకుంటే, అంటే పైకి అలా పొరులుతూ ఉంటుందట, ఆ కెరటానికి కిందకు వచ్చేస్తే నేను కెరటం తీసుకొచ్చేస్తుందట. అంతే, చాలా ఏదడం సులువట. ఇది తెలియక చాలామంది కంగారు పడి చచ్చిపోతారట, భయానికే చచ్చిపోతారట. అందుకనే సముద్రం ఎలాగుంటుందంటే ఓ కెరటం పైకి వస్తూ ఉంటుంది, ఓ కెరటం లోనకి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే సముద్రంలో ఈదడం చాలా ఈజీ అట. కానీ ఇది తెలియకపోవడం వల్ల ఎంతోమంది చచ్చిపోతారట, ఎంతోమంది చచ్చిపోతారట. అలాగే వచ్చే అపాయాల నుండి నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే, ఆ అపాయాలని నువ్వు తప్పించుకోవాలనుకుంటే దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చాయి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. అపాయం వస్తుంది అని తెలియగానే ఆయన రెక్కలు నిన్ను కప్పుతాయట కదా. 91వ కీర్తన అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుందట. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడనమాట. అలాంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈ లోకంలో మనకు ఎదురవుతున్న ఏ పరిస్థితులు మన మీదకి వచ్చినా సులువుగా తప్పించుకోవాలనుకుంటే దేవుడి మీద ఆధారపడు, ఆయన వైపు చూడు, వేచి ఉండు, వేచి ఉండు. నువ్వు వేచి ఉండడం వల్ల ఓడిపోవు. చాలామంది అనుకుంటారు ఇంకేముంది, అయిపోయింది, ఇంకంత అయిపోయింది కదా, ఇంకేం చేయగలుగుతారేలో అనుకుంటారు. నిజమే, లోకములో అంత అయిపోయింది, ఇంక మన వల్ల కాదు అనుకున్నప్పుడే దేవుడు తన శక్తి అంటే ఏంటో చూపించగలడు. అర్థమైందా? మన దేవుడు ఎవరో తెలుసా? బలహీనులను బలపరచగలిగిన వాడు, బలవంతులను బలపరిచే దేవుడు కాదు. బైబిల్లో అలాగే చెప్పలేదు. నేను బలవంతులకు బలాన్ని నేను చేకూరుస్తాను అని చెప్పలేదు. నేను బలహీనులకు బలాన్ని చేకూరుస్తాను. నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడే దైవశక్తిని నువ్వు చూడగలుగుతావు. అందుకనే మన మీదకి వచ్చే ఉపద్రవాలన్నిటి నుంచి మనం తప్పించబడాలి అంటే మౌనముగా వేచి ఉండు, కంగారు పడద్దు. కంగారు పడి మనం చేయవలసిన తప్పులు మనం చేసామంటే ఇంకా సమస్యలో ఇరుక్కుంటాం, ఇంకా మనం కష్టాల గుండా ఎక్కి వెళ్తాం. లేదు, దేవుడి వైపు చూసి వేచి ఉన్నామా, ఆయన తగిన సమయంలో సమస్తమును మనకు అనుగ్రహించగలిగిన దేవుడు అన్నాడు కదా. అన్నిటికీ కుదురుబాటు కాలాలని దేవుడు నిర్ణయించాడు, ఆయన చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నేర్పించాలనుకునేది ఏంటంటే, ఈ శ్రమల్లో, కష్టాల్లో, బాధలలో మన సొంత ప్రయత్నం నుండి మనం తప్పించుకోవడానికి ప్రయత్నించేది. ఇవన్నీ మన మీదకి వస్తున్నాయని దేవుడు తెలుసు. ఆయనకి తెలియకుండా మన మీదకి ఏదీ రాదు, ఆయనకి తెలుసు. కానీ ఇందులో నువ్వు ఎలా నిలిచి ఉంటావో చూడాలి, అది ఆయన ఆశ. నువ్వు జయించగలుగుతావా లేక నువ్వు ఓడిపోతావా? నువ్వు జయించే వ్యక్తివైతే నిలబడు, నువ్వు ఓడిపోయే వ్యక్తివైతే వెనక్కి వెళ్ళిపోతావు. సరే, వెనక్కి వెళ్ళిపోతావు. దేవుడికి
ఇలాంటి పిరికి వారు అక్కర్లేదు. నేను ఒక మాట చెప్పనా, గిద్యోను యుద్ధం చేయడానికి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత ఫిలిస్తీన్ల చేతిలో నుంచి వారిని రక్షించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనమని చెప్పి మరి ఇతన్ని దేవుడు వాడుకునేటప్పుడు ఇతడు ఏం చెప్పాడు అంటే, దేవుడు చెప్పాడు, రేపు మీరు యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి మనుషులను సమకూర్చు అన్నాడు. సమకూర్చమన్నప్పుడు గిద్యోను ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలందరిలో చాటింపు వేయించాడు. నాతో ఎవరైనా యుద్ధానికి రాకపోతే రాను వాళ్ళని నేను చంపేస్తాను అన్నాడు. నాతో యుద్ధానికి ఎవరైతే రారో, ఎవరు రాలేదో వాళ్ళని అందరినీ చంపేస్తాను యుద్ధంలో నేను జయించి తిరిగి వచ్చిన తర్వాత, కాబట్టి యుద్ధానికి మీరు రావాలి అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు ఇలా? ఒకవేళ యుద్ధానికి వెళ్ళకుండా ఉండిపోయారు అనుకో, ఆయన వచ్చి చంపేస్తాడు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళామనుకో అక్కడ చచ్చిపోతాం. ఇప్పుడు ఏ చావు కోరుకుంటారు వీళ్ళు? ఏది కోరుకుంటారు చెప్పండి? వీళ్ళు ఉండిపోవడానికి కోరుకుంటారా, వెళ్ళడానికి ఒప్పుకుంటారా? ఏదైనా సావు ఖాయమే. అక్కడ ఉన్నా ఆయన చంపేస్తాను అన్నాడు. లేదు వెళ్తే అక్కడ చచ్చిపోతాము. ఇంకేదో సావు యుద్ధంలో చచ్చిపోవడం మంచిది కదా ఎక్కడుండి కంటే. కాబట్టి యుద్ధానికి బయలుదేరట. 32,000 మంది యుద్ధానికి బయలుదేరారట. 32,000 మంది యుద్ధానికి బయలుదేరితే దేవుడు అన్నాడు, గిద్యోనా, వీళ్ళు యుద్ధం చేయడానికి వీళ్ళైనా అవసరమా? అసలు వీళ్ళు యుద్ధం చేయగలరా ఏంటి? అసలు యుద్ధం రాని వాళ్ళందరినీ పోగేసావు, వీళ్ళు ఎవరూ అక్కర్లేదు. యుద్ధం అంటే ఎంతమందికి భయం వాళ్ళందరినీ వెనక పొమ్మని చెప్పు అన్నాడట. యుద్ధం అంటే ఎంతమందికి భయం వాళ్ళందరినీ వెనక పొమ్మని చెప్పు అన్నాడట. 22,000 మంది వెనక్కిపోయారట. 32,000 మందిలో 22,000 మంది వెనక్కిపోతే ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. గిద్యోనికి భయం వేసింది, నేను అందరినీ యుద్ధానికి పోగెత్తే ఈయన వెనక్కి పొమ్మన్నాడు. ఈ 10,000 మందితో, లక్షల మందితో యుద్ధం నేను ఎక్కడ చేయగలను? ఆశూరీల యొక్క సైన్యం ఎంత గొప్ప సైన్యం ఉంది, వాళ్ళతో నేనెక్కడ యుద్ధం చేయగలను? వాళ్ళు సముద్రపు ఇసుక రేణువులే ఉన్నారట సైన్యం, వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు అన్నాడు, ఈ 10,000 మంది కూడా యుద్ధానికి అక్కర్లేదు అన్నాడు. ఇదేంటి, ఈ 10,000 మందితో కూడా యుద్ధానికి వెళ్ళొద్దా? మరి ఏం చేయమంటావు అన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, వీళ్ళందరినీ పారుతున్న ఒక నది దగ్గర తీసుకుని వెళ్ళు. ఎవడైతే నీరు చూడగానే కుక్క గతికినట్లుగా మోకాళ్ళ మీద పడి ఆ నాలికతో గతుకుతారో, నీళ్ళు తాగుతారో వాళ్ళని వేరు చేయి. కొంతమంది వంగుని చేత్తో నీళ్ళు తీసుకొని తాగుతారో వాళ్ళని వేరు చేయి అన్నాడు. సరే, 3 రోజులు నడిచెళ్ళారేమో. ఒక నది కనపడగానే నీళ్లు త్రాగడానికి 9,700 మంది కుక్క గతికినట్లుగా ఆ నీరు కనపడంతో మోకాళ్ళు వేసి నాలికతో నాకి తాగారట నీళ్ళు. 300 మంది మాత్రమే చేత్తో నీళ్లు తీసుకొని తాగారట. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరైతే వంగి చేతితో నీళ్లు తీసుకొని తాగారో వాళ్ళని పక్కనెట్టు, ఎవరైతే మోకాళ్ళుని కుక్క గతికినట్లుగా నీళ్లు తాగారో వాళ్ళందరినీ పక్కనెట్టు అన్నాడు. ఇప్పుడు పక్కనెట్టమంటే 9,700 మంది కుక్క గతికినట్లుగానే గతికారు. 300 మంది మాత్రమే చేత్తో వంగు నీళ్లు తీసుకున్నారట. అప్పుడు అన్నాడు, ఈ 9,700 మందిని కూడా ఇంటికి పొమ్మని చెప్పు అన్నాడు. ప్రభువా, ఇక నేను యుద్ధం ఎలా చేయాలి? అప్పుడు చెప్పాడు దేవుడు, యుద్ధం నువ్వు చేస్తావా? నువ్వే పిరుకోడివి, నీకు యుద్ధం చేయడం వచ్చా? నువ్వు కాదు యుద్ధం చేసేది, నేను చేస్తాను యుద్ధం. నాకు మీరు నిలబడితే చాలంతే, నా పక్షంగా మీరు నిలబడండి అంతే, మీరు ఏం చేయొద్దు. యుద్ధం మీరు కాదు చేసేది, నేను చేస్తాను యుద్ధం. మరి ఏం చేయమంటావు? ఈ 300 మందిని వెంట పెట్టుకొని మీరు ఏం చేయాలో తెలుసా? కత్తులు పట్టుకెళ్ళకూడదు. యుద్ధానికి కత్తులు, ఈటె, డాలు, బాణాలు ఇలాంటివి నాకేం అక్కర్లేదు. మీరు ఏం చేయాలంటే ఒక చేతిలో కొండెట్టి ఆ కొండ కింద ఒక దివిటీ పట్టుకోండి. ఒక దివిటీ మీ చేతిలో ఉండాలి, ఆ దివిటీ మీద కొండ ఉండాలి. రెండవది, ఇంకో చేత్తో మీరు బోర పట్టుకోవాలి. మీరు 3 గుంపులుగా అయిపోవాలి. ఆ సైన్యం అంటే ఆశీర్యుల సైన్యం చుట్టూ కూడా ఆ రాత్రి మీరు వాళ్ళ సైన్యం చుట్టూ మీరు ఏం చేయాలంటే చుట్టూ ముట్టండి. ముట్టి మీరు ఏం చేయాలంటే ఆ అర్ధరాత్రి వేళ మీ చేతిలో ఉన్న ఆ దివిటి మీద ఉన్న కొండను పగలగొట్టండి. పగలగొడితే ఆ సగం వరకు మీరు కుండను పగలగొట్టినప్పుడు ఆ కుండ సగం పగిలి ఆ దివిటి పైకి కనపడుతుంది. మీరు కుడి చేత్తో మీరు ఏం చేయాలంటే మీ దివిటి అంటే ఈ ఎడం చేత్తో మీకు ఎలా చేయాలి, కుడి చేతిలో ఉన్న మీ బోరను
ఓదాలి. ఏమని ఓదాలి అంటే యెహోవాకి జయము, గిద్యోనికి జయము అంటే మీరు చెప్పండి. ఈ బోరల నాదం మీరు ఏం చేయాలంటే యెహోవాకి జయము, యెహోవాకి జయము, గిద్యోనికి జయమని మీరు బోధ శబ్దం ఓదండి. అంతే. ఆ రాత్రి యుద్ధం నేను చేస్తాను అన్నాడు. ప్రభా, ఇలా నిజమేనా? అసలకే నేను పిరుకోడిని, ఎన్నిసార్లు నిన్ను పరీక్షించాను, ఇప్పుడు మళ్ళా నువ్వు ఇలా చేయమంటున్నావు, ఇది ఎలాగా? సరే మీరు చెప్తున్నారు కాబట్టి నేను చేస్తాను అని అలా చేశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఆషూరీయుల సైన్యం అంతట్లో కూడా ఎవరు కత్తిని వాళ్ళు, అంటే ఆ రాత్రి ఆ వెలుగును చూడగానే పడుకున్న వాళ్ళు లేవగానే ఆ బోర్ల శబ్దానికి భయపడిపోయి ఒకడి కత్తి ఒకడికి తిప్పుకొని ఒకరికొకరే పొడుచుకొని చచ్చిపోయారన్నమాట. అన్ని లక్షల మంది సైన్యం అంతా కూడా ఒకరికి ఒకరు పొడుచుకొని చచ్చిపోయారట. అప్పుడు వీళ్ళు మిగిలిన వారిని తరిమి వారిని చంపి ఆ తర్వాత గిద్యోను తనతో ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చారు. వాళ్ళంటారు, యుద్ధం ఎంత తేలిగ్గా చేశారో చూడండి. అసలు యుద్ధం ఆళ్ళ చేయలేదు, దేవుడు చేశాడు. అందుకే అంటాను, మనం దేవుడి మీద నిరీక్షణ ఉంచినంతసేపు ఈ లోకం మనతో ఎప్పుడూ విజయాన్ని సాధించలేదు. మందే విజయము. నిలిచి ఉండంతే. ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ కూడా వేచి ఉండు, ఎదురు చూడు, కంగారు పడద్దు, భయపడవద్దు. ఏది మనకి ఎంత మాత్రం కూడా హాని చేయదు. మనతున్న దేవుడు మన పక్షంగా విజయాన్ని చేకూర్చగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి మనకు ఎదురవుతున్న కష్టాల్లో కానీ, బాధలలో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఇరుకులలో కానీ, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నా భయపడకు. నీవు నేను సేవించుచున్న దేవుడు వీటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఒకరోజు రానై ఉంది, ఆ రోజు విజయం మనదే. ఎంతమంది అయితే మనల్ని చూసి నవ్వి ఎగతాళి చేశారో వాళ్ళందరూ సిగ్గుపడతారు. ఒకరోజు వాళ్ళందరూ అవమానపరచబడతారు. ఎందుకంటే నీవు నేను సేవించుచున్న దేవుడు జీవము కలిగిన వాడు. అలాంటి దేవుడి మీద నిరీక్షణ ఉంచు, నమ్ము. నాకేమీ ఉండొద్దు తండ్రి అని చెప్పొద్దు, నాకు ఏ బాధలు కష్టాలు రాకుండా ఉండొద్దు తండ్రి అని చెప్పొద్దు. చచ్చేదాకా వస్తూనే ఉంటాయి, కానీ అందులో నిలబడి విజయాన్ని సాధించు. ఒక్కసారి నీ దగ్గరగానే ఓడిపోయి అంటే మరలా నీ దగ్గరికి రావింకవి. నువ్వు భయపడ్డావు అంటే, నువ్వు బెదిరేవు అంటే అవన్నీ నిన్ను ఎప్పటికీ భయపడతానే ఉంటాయి, నిన్నెప్పుడు భయపడతానే ఉంటాయి. ఒక్కసారి నువ్వు ఓడిపోయావు అంటే నీ శత్రువు చేతిలో ఆ శత్రువు ఎప్పుడు భయపడతానే ఉంటాడు నిన్ను. నువ్వు కానీ ఒక్కసారి నీ శత్రువుని జయించావు అంటే వాడు నిన్ను చూసి భయపడతాడు, ఇంకసారి నీ జోలికి రాడు ఇంకా. కాబట్టి ఈ లోకములో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నుంచి విజయాన్ని సాధించాలంటే మౌనముగా ఉండు. అందుకని యెహోవాను నమ్ముకొని మీరు మౌనంగా ఉండడమే మీకు విజయము. నీకు బలము కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది. ఆయనే నీకు అన్ని పరిస్థితుల నుంచి విడుదల చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ప్రభువుని అడుగుదాం. ప్రభు, నిజమే అనేక సార్లు నేను మౌనముగా నిరీక్షించవలసిన దానికి బదులుగా, ఓపికతో కనిపెట్టవలసిన దానికి బదులుగా, ధైర్యంగా నిలబడవలసిన దానికి బదులుగా నాకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఎన్నోసార్లు నేను కంగారు పడ్డాను, నేను భయపడ్డాను. అనేక సార్లు నేను భీతి చెందిన వ్యక్తిని. నా మీదకు వచ్చే కష్టాల నుండి నేను తప్పించబడాలని మానవ తెలివి, మానవ జ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో సమస్యల్లో నేను చెక్కబడ్డాను. నిజమే, మానవుని కదా. నేను అనేక సార్లు ఎంత నేను నమ్ముకున్నప్పటికీ కూడా నా పరిస్థితులన్నీ ఇలాగ నన్ను కలిగించాయి. నన్ను క్షమించు. ఎప్పుడూ నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చావు, ఇప్పుడు సముద్రాన్ని దాటించలేవా? నువ్వు చేయగలవు. ఫరో యొక్క చేతిలో నుంచి విడిపించిన దేవుడివే, సముద్రాన్ని కూడా నువ్వు దాటించగలిగిన వాడు. కానీ వారు నమ్మకపోవడం వల్ల, వారి నీ మీద మోషే మీద సనగడం వల్ల ప్రభువా మీరెంత బాధపడ్డారో. అందుకనే చెప్పారు, నిలిచి ఉండండి, నేను మీకు రక్షణ కలిగిస్తానని చెప్పి సముద్రాన్ని సైతము పాయలు చేసావు. ఇదెంత గొప్ప దేవుడు. నా జీవితంలో గడిచిన కాలంలో ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఎన్నో వ్యాధులు గుండా వెళ్ళాను. వాటన్నిటి నుంచి తప్పించి ఈ రోజు వరకు నన్ను ఉంచావు కదా. మరి ఇంక నేను ఎందుకు భయపడాలి? దేన్ని చూసి జడవాలి? నువ్వు లేవా? అయినా అనేక సార్లు నేను
మానవ తెలివిని, మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నిన్నెంతో దుఃఖపెట్టాను. నన్ను క్షమించు. ఈ శ్రమలు, కష్టాలే నన్ను బలపరిచి స్థిరపరిచేవి. ఇది నా విశ్వాసానికి పోరాటము. ఈ పోరాటంలో నేను విజయాన్ని సాధించాలి అంటే నేను నిలిచి ఉండాలి. ఏ విషయంలోనూ కూడా నేను కలత చెందుకున్నట్లుగా నాకు సహాయం చేయి. నా విశ్వాసాన్ని బలపరచు. నా నిరీక్షణలకు ఆధారమైన దేవుడు నువ్వు. నన్ను ధైర్యపరచు. ఏ పరిస్థితులు నన్ను కృంగిపోయేలాగా చేయకున్నట్లుగా నీ శక్తిని నాకు అనుగ్రహించు అని ప్రభు దగ్గర ఆయన బలాన్ని, ఆయన శక్తిని ఆయన అడుగుతాం. ఆయన ఇవ్వగలిగిన దేవుడు. ఆ రీతిగా ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో దేవుడే ఆయన శక్తి, బలాన్ని మనకు చూపించి మన పక్షంగా తన విజయాన్ని చేయగలిగిన దేవుడు. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళదామండి. ఈ సమయంలో చెదురు ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎవరైతే కష్టంలో, దుఃఖంలో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ, సంతానం లేని వారికి సంతానము, సుఖప్రసవం ఎదురు చూస్తున్న సహోదరులకు సుఖప్రసవాన్ని, వివాహములకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలకు వివాహములు జరుగుట్లోను, ఉద్యోగములకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దొరుకుట్లోను, చదువుతున్న వారికి కావాల్సిన జ్ఞానమును, తెలివిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే వృద్ధాప్యులు ఉన్న వారికి దేవుడు సహాయం చేసేలాగా, అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాలు ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. రక్షించబడ్డామని చెప్పుకుంటూ సాతానుడి చేత మోసగించబడి తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడి అనేకులు వాక్యానికి విరోధంగా జీవిస్తున్నారు. అలాంటి వారిని కూడా సాతానిక చేతిలో నుంచి దేవుడు విడిపించి వాక్యానుసారంగా జీవించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని గురించేలాగా ప్రార్థన చేయండి. నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలట్లు వారిని కూడా దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి దేవుని సేవకులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాలు ఎక్కడునైనా దేవుని సేవను చేస్తున్నారు. అలాంటి వారికి ఉన్న అవసరతల అక్కర్లను తీర్చి, అనారోగ్యంతో ఉన్న వారికి దేవుడు స్వస్థతను, వృద్ధాప్యులు ఉన్న వారికి దేవుడు పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి, వారికి కావలసిన అన్నవస్త్రం, నివాసములను అనుగ్రహించి, దేవుని సంఘాలను దేవుని రాకుడు కొరకే సిద్ధపరిచేటువంటి అభిషేకం దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుడు నమ్ముకున్న దేవుని ప్రజలను దేవుని ఎరగిన వారు బాధిస్తూ, చంపుతూ ఉంటున్నారు, జైల్లో పెడుతూ. అలాంటి వారు బాధించబడిన వారిని దేవుడికి సహాయం చేసి, బాధిస్తున్న వారిని కూడా దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేయండి, వారికి కూడా దేవుడు కాపాడేలాగా. అలాగే హెబ్రోను ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. హెబ్రోనులో ఉన్న దైవ సేవకులైన వారు, సేవకురాండ్ల కోసం ప్రార్థన చేయండి. సమాధానంగా పరిచర్య జరుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా. తిరిగి తూర్పుగోదావరిలో ఉన్న సంఘాల కొరకు మనకు తెలుసు, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. తిరిగి విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు, లంకిలపల్లిలో జోనాథన్ మార్టిన్ గారు, వారి పరిచర్య కొరకు, వారితో కలిసి పనిచేస్తున్న దేవుని సేవకుల కొరకు, అలాగే వృద్ధాప్యులను పునరుద్ధరణ శక్తిని వారికి అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. ఏలేశ్వరము, రాజబొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధరణ శక్తిని, అనారోగ్యంతో ఉన్న స్వస్థతను దయచేసేలాగా ప్రార్థన చేయండి. స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. దేవుని ప్రజలు ప్రతి కూడికి వచ్చి ఆత్మీయంగా బలపడేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి 16, 17 అనగా లక్షవారము, శుక్రవారం దైవ సేవకుల కూడుకులు కాకినాడలో హౌస్ ఆఫ్ గాడ్లో జరుగుతున్నాయి. ఈ 5 జిల్లాల్లో ఉన్న దేవుని సేవకులందరూ కూడా స్థలానికి వచ్చి దేవుని సేవకుల మధ్య నిలబడే దైవజనులు లేని వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేయండి. అలాగే అక్కడ ఉన్న దేవుని సేవకుడు కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. తిరిగి మన కుటుంబంలోనూ, మన వ్యక్తిగతంగా ఉన్న మన సమస్యల కొరకు ప్రార్థన చేయండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం